హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్. అందరికీ నమస్కారం. గుప్పుడంత మనసు సీరియల్ న్యూ లుక్తో వచ్చేస్తుంది. రిషి కూడా న్యూ లుక్తో మనకి అందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. మరి వస్తారును మర్చిపోయినట్లుగా రిషి కనిపిస్తున్నాడు. మరి నిజంగానే వస్తారును మర్చిపోయి ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడా? వసు ఎవరో గుర్తుపట్టలేనంతగా రిషి మారిపోయాడా? తనకి గతమేమీ గుర్తులేదా అనేవి మనం ముందు ఎపిసోడ్లో చూడాలి. అయితే ఈరోజు వచ్చిన ప్రోమోను బట్టి రిషి గతం మర్చిపోయినట్లుగానే వస్తారను ఎవరో పరాయ అమ్మాయిలాగా హలో అంటూ మాట్లాడించినట్లు మనకి ఈరోజు ప్రోమోలో కనిపిస్తూ ఉంది. వసుని ఆటోతో గుద్దేశాడు రిషి. మా మాస్టర్ సీరియల్లో అడుగుపెట్టాడో అనుకునే లోపే నేను మాస్టర్ని కాదు బాబోయ్ ఆటో వారాని అంటూ మనకి సర్ప్రైజ్ ఇచ్చాడు రిషి. అలాగే మిస్టర్ సీరియస్ సింహము ఇప్పుడు ఆటో వాళ్ళ లాగా అయ్యాడు. మరి చూద్దాం ఇంకా మనకి ఏమేమి ట్విస్టులు ముందు ఉంటాయో. ఎలాగైతేనేమి రిషి వచ్చాడు అంటే వస్తూనే వస్తారును ఆటోతో డాష్ ఇచ్చాడు. మరి ఏమిటో మరి ఈ ప్రిన్స్ ఏం చేస్తాడో, వస్తారును ఎప్పటికి గుర్తుపడతాడో, మరి వసు ఎన్ని తంటాలు పడుతుందో ఈ ప్రిన్స్ని మార్చుకోవటానికి, మళ్ళీ మునుపటి రిషిలాగా మారటానికి వస్తారా ఎన్ని తిప్పలు పడవలసి వస్తుందో. మరి లేకపోతే కనుక ఈ అమ్మాయి ఏదో బాగుంది అంటూ మనకు కొత్తగా లైనేస్తాడా ఈ ప్రిన్స్ అనేది చూడాలి. గుప్పుడంత మనసు సీరియల్ ఇన్ని రోజులు రిషి లేకపోయేటప్పటికీ గుప్పుడంత మనసులో గుండె లేకుండా ఏదో జీవోత్సవంలాగా ముందుకు సాగుతుంది అన్నట్లు సాగింది. అలాగే వస్తారకు కూడా అంత ప్రిఫరెన్స్ లేకుండా ఏదో నటించాము అన్నట్లుగా సీరియల్లో ముందుకు వెళ్ళింది. వస్తారా కూడా రిషి ఉంటేనే వస్తారా పక్కన చాలా హ్యాపీగా మనకు మూమెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరు రచ్చ మామూలుగా ఉండదు, రచ్చ రంబోలాగా ఉంటుంది. రిషి వస్తారా ఏడ్చుకుంటూ మంచం మీద పడుకొని ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మా టీవీలో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమను మర్చిపోవటం ఎలా సాధ్యం? అది మళ్ళీ వినబడుతూనే ఉంటుంది. ఈ మాటలు వినిపిస్తూనే ఉండగా వసు అనే పిలుపు వినిపిస్తూ ఉంటుంది. రిషి పిలిచినట్టు వసు ఒక్కసారిగా బెడ్ పై నుంచి ఉలిక్కిపడి పైకి లేస్తుంది. వెంటనే బాధగా పైకి లేచి చూసుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్న బుక్స్లో చెల్లాచెదురుగా పడేస్తుంది కోపంగా. ఆ బుక్స్లోంచి రిషి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని తీసుకుని చూసుకుంటూ ఉండగా ప్రేమగా చూస్తూ అలా ఉంటే కళ్ళ నిండా నీళ్లతో గుమ్మం వైపు చూస్తుంది వస్తారా. అదే గతం గుండె గువై పాడిందా, అదే స్వరం అదే వరం నువ్వు నేను తోడందే అనే ఎమోషనల్ ఒక సాంగ్ సూపర్గా మనకి బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. ఈ లిరిక్స్ రిషికి బాగా నచ్చాయట. మనకి రిషి ఆర్ ముఖేష్ కూడా ప్రోమో కింద మెన్షన్ చేశారు, ఈ లిరిక్స్ చాలా నాకు నచ్చాయని. ఇక గుమ్మం దగ్గర రిషి నిలబడి నవ్వుతున్నట్లు వస్తారు ఊహించుకుంటుంది. వసు అటు అడుగులు వేస్తుంది, కానీ రిషి అక్కడి నుండి మాయమవుతాడు. వెంటనే వసు అలా ఊహల్లోకి ఉన్నట్లుగా తేరుకొని మళ్ళీ హాల్లోకి నడుచుకుని వెళ్తూ ఉంటే టీవీ ప్లే అవుతూ ఉంటుంది. దానిలో రిషి వసులు గతం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. రిషి వస్తారా మనకి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. హోలీ టైంలో వాళ్ళ మూమెంట్స్ ఇంకా కొన్ని మూమెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా వాళ్ళు సంతోషంగా గడిపిన క్షణాలు అలా కనిపించి వాటిని ఆనందంగా వస్తారా చూస్తూ అడుగులు వేస్తూ ఉండగా వెంటనే టీవీ ఆఫ్ అయిపోతుంది. ఎవరు టీవీ ఆఫ్ చేశారో అన్నట్లు వసు తిరిగి చూసేసరికి రిషి మంచం మీద పడుకొని నవ్వుతూ ఉంటాడు. చేతిలో నెమలికలు పట్టుకొని కొంటిగా చూస్తూ ఉంటాడు వసు వైపు. వసు గదిలో ఉంటే చుట్టూ రిషినే కనిపిస్తున్నట్లుగా, ఎక్కడ కూర్చున్నా రిషి హలో అన్నట్లుగా వసుకి నలువైపులా కూడా రిషియే కనిపిస్తాడు.
ఇక వసు కాలేజీకి వెళుతూ అలా నడుచుకుంటూ ఉండగా దారిలో ఒక టీ దుకాణం ముందు మళ్ళీ రిషి కనిపిస్తాడు. రిషి చెయ్యి పైకి చాపి హలో అన్నట్లుగా చెయ్యి చూపించినట్లు వసుకు కనిపిస్తుంది. రిషియే అక్కడ ఉన్నాడు అనుకొని అటుగా వెళ్తూ ఉంటుంది వస్తారా. కానీ వస్తారా అక్కడికి వెళ్ళేటప్పటికి రిషి మాయమైపోతాడు. వెంటనే వసు ఆ రోడ్డు దాటేందుకు చూసుకోకుండా వెళ్తూ ఉంటే ఓ ఆటో వచ్చి వస్తారను డాష్ ఇస్తుంది. దానిలోంచి రిషి దిగుతాడు. కానీ అతన్ని చూసి వస్తారా రిషిలాగా అనిపించాడు, ఊహ భ్రమ అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోబోతూ ఉంటుంది. కింద పడ్డ తన పుస్తకాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే రిషి వసుని ఏమాత్రం గుర్తుపట్టినట్లుగా కాకుండా హలో అంటూ చిటిక వేసి మరీ ఆపుతాడు. అప్పుడే తేరుకున్న వసు ఇంకా రిషిని స్పష్టంగా చూసి షాక్ అవుతుంది. రిషినే తన కళ్ళ ముందుకు రావడంతో సంబరంగా పొంగిపోతూ ఆనందపడుతూ ఉంటుంది వస్తారా. రిషి సార్ మీరా అన్నట్లుగా కళ్ళ నిండా ఆనందంతో పులకరింపుగా సంతోషంగా రిషి వైపు చూస్తుంది. రిషి మాత్రం ఏమీ పట్టనట్లు ఎవరో పరాయి వాళ్ళని చూస్తున్నట్లు అలా చూస్తూ ఉంటాడు. ఇదంతా మనకి ప్రోమోలో చూస్తున్న దాన్ని బట్టి మనకు అక్కడ అర్థమైంది ఏమిటి అంటే రిషి గతం మర్చిపోయినట్లే, కనీసం వస్తారా కూడా గుర్తు లేదు అన్నట్లుగా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఏమిటి అనేది సీరియల్లో ఎంటర్ అయిన తర్వాత ఎపిసోడ్లను బట్టి మనకు తెలుస్తుంది. వసు అలా సంతోషిస్తూ ఉంటే ప్రోమో మొదట్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అదే ప్రేమ తిరిగి తిరిగి మనకి కొత్త కథగా గుప్పుడంత మనసు సాయంత్రం 6 గంటల నుంచి మీ మా టీవీలో అని మనకి ప్రోమో గురించి చెప్తూ ఉంటారు. రిషి అయితే వచ్చేసాడు. రిషిదారుల కథను తిరిగి మొదలు పెట్టారు. మరి రిషి వస్తార్ల కథ మరి ఎలా ముందుకు సాగుతుంది, ఏం జరుగుతుంది, మరి రిషిని ఎలా గతం గుర్తుకొచ్చేలాగా వస్తారా ప్రేమ జ్ఞాపకాలన్నింటినీ రిషికి గుర్తు చేస్తుందా, అడుగడుగున ప్రతి ప్రేమ జ్ఞాపకాన్ని రిషికి రుచి చూపిస్తుందా వస్తారా అనేది మనం చూడాలి. అలాగే రిషి కూడా వస్తార్ను తొలిచూపులోనే ఇష్టపడతాడా అనేది కూడా మనకు సస్పెన్స్గా ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. అసలు ఏం జరిగింది ఏమిటి, రిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ రోజు శైలేంద్ర రౌడీలతో కిడ్నాప్ చేయించిన తర్వాత తప్పించుకున్నాడు అన్నారు. తర్వాత వస్తార్ తీసుకువచ్చింది మళ్ళీ చక్రపాణి గారు కాలేజీకి తీసుకువస్తున్న సమయంలో రిషిని మాయం చేశారన్నారు. మరి రిషి ఎక్కడికి వెళ్ళినట్లు, రిషి గతం మర్చిపోయేంత గాయం రిషికి ఏం జరిగింది, మరి రిషిని ఎవరు కాపాడారు, ఇవన్నీ ప్రశ్నలు మనకి ముందు ముందు ఎపిసోడ్లలో జరుగుతాయి, చూడాలి. అలాగే మరి ఇప్పుడు దేవయాని శైలేంద్ర ఈ గతం మర్చిపోయిన రిషిని అడ్డం పెట్టుకుని ఇంకేమి కుట్రలు పన్నాలని ఏమైనా ప్రయత్నం చేస్తారా? శైలేంద్ర దేవయాని నాటకాలు అన్నీ ఇన్ని ఉండవు. మరి ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం వెయిట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.